ఈ వీడియో ఆల్మోస్ట్ కొన్ని వందల మెసేజెస్ నాకు వస్తున్నాయి శ్రీజ రీఎంట్రీ రిలేటెడ్గా. దాంతోపాటుగా అన్న మార్నింగ్ నుంచి సేమ్ మెసేజెస్ రిపీట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది వెరీ సీరియస్ వీడియో, నేను సీరియస్గానే మాట్లాడతాను, లెంత్ కూడా ఎక్కువ ఉండదు. మార్నింగు నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఒక 2 మెసేజెస్ పెట్టా. బ్రాడ్కాస్ట్ ఛానల్ అనేది నా లింక్ కింద ఇస్తాను. బ్రాడ్కాస్ట్ ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. 2,56,000 మంది ఉన్నారు. దాంట్లో 2 మెసేజ్లు పెట్టా. ఒకటి, శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా లేదా, ఇవ్వాలి అనుకుంటే ఈ పలానా ఎమోజీ పెట్టండి, లవ్ ఎమోజీ పెట్టండి అంటే దాదాపుగా 15,000 మంది ఎమోజీ పెట్టారు. 15,000 మంది ఎమోజీ పెట్టి మిగతా ఎమోజీస్ కూడా ఒక 4,000-5,000 మంది, ఆల్మోస్ట్ ఒక 20,000 పీపుల్ ఎమోజీస్ పెట్టారు. ఎమోజీస్ లవ్ సింబల్ అంటే శ్రీజ ఎలిమినేట్ అయ్యి దాదాపుగా 5-6 రోజులు అయితే స్టిల్ అంతే జనాలు శ్రీజ రిలేటెడ్గా ఆ బజ్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికీ 5 రోజుల తర్వాత కూడా శ్రీజ రిలేటెడ్గా బజ్ క్రియేట్ అవుతుందంటే అది ఎంత పెద్ద అన్ఫేర్ అనేది క్లియర్గా క్లారిటీగా అందరికీ తెలిసిపోతుంది. దాంతోపాటుగా ఇంకొక మెసేజ్ పెట్టాం. నాకు అనిపించింది అలా చేయబోతారేమో అని, శ్రీజ రీఎంట్రీ ఇస్తే అలా ఉంటుంది అన్నట్టుగా అనిపించింది. దాని రిలేటెడ్గా మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి ఉన్న క్లియర్ క్లారిటీ ఇస్తాను. శ్రీజ రీఎంట్రీ రిలేటెడ్గా బిగ్ బాస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు చేయబోయేది ఏంటి, ఏం చేస్తే న్యాయం జరుగుద్ది అనేది క్లియర్గా చెప్తాను. వెరీ సీరియస్గా మాట్లాడాలి అని ఫిక్స్ అయిపోయినాను. పాయింట్ నెంబర్ 1, అందరికీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఏ కంటెస్టెంట్కి లేనట్టుగా ఈ అమ్మాయి ఒక్కదానికే అన్ఫెయిర్, మోసం, ఏంటి ఇదేంటి అదేంటి అని ఎందుకు వస్తుంది, ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకు వస్తుంది, ఎప్పుడైనా వచ్చిందా ఇన్ని సంవత్సరాల బిగ్ బాస్ హిస్టరీలో, తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో 7, 8, 9 ఇయర్స్ నుంచి జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎవరికి రాలేదు ఇలా అన్ఫేర్ అని. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు కానీ, వెళ్ళిపోయిన తర్వాత 1-2 days అంటారు, ఊరికే ట్విట్టర్లో అది ఇది అంటారు, పెయిడ్ ట్వీట్లు వేసుకుంటారు, పెయిడ్ ట్రెండింగ్లు పెట్టుకుంటారు, అవి ఇవి చేస్తారు, పెయిడ్ మీమ్స్ వేపిస్తారు. కానీ 2-3 రోజులకి మర్చిపోతారు. ఫస్ట్ టైం 5 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత కూడా చాలామంది మెసేజ్ చేస్తూ రీఎంట్రీ ఉందా, రీఎంట్రీ ఉందా, రీఎంట్రీ ఉందని అడుగుతున్నారంటే దట్టు ఏంటి తెలుసా, ఆ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, పెద్దగా బయట కనపడట్లేదు, అయినప్పటికీ కూడా బజ్ అలాగే ఉంది జనాలలో. ఇంకా హైలైట్ ఏంటంటే ఆ అమ్మాయి ఏమన్నా ఫస్ట్ 1-2 weeks నుంచి భయంకరమైన హైలైట్ అయిపోయి భయంకరమైన పాజిటివ్తో ఉన్న అమ్మాయి కాదు, అనకూడదు. ఇంతవరకు ఎప్పుడు వాడలేదు నేను ఫస్ట్ టైం వాడుతున్నది ఏంటంటే ఆ అమ్మాయికి నెగిటివిటీ ఉండింది. షాకిని డాకిని అద్ది ఇద్ది అనేసి ఆ అమ్మాయి గొంతు గురించి, ఆ అమ్మాయి ఇరిటేటింగ్ ఉందని రకరకాల కామెంట్స్ చేసిన ఏ జనాలు అయితే కామెంట్ చేశారో అదే జనాలలో పాజిటివ్ అవుతూ వచ్చి పాజిటివ్ వచ్చింది, చేంజ్ చేసుకున్నది అన్న టైంకి అన్ఫేర్ ఎలిమినేషన్ అయింది. అది ఎందుకు పచ్చి మోసం, ఎందుకు అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది చెప్పిన తర్వాత, క్లియర్గా ఇక్కడి నుంచి మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఏం జరుగుతుంది, అప్డేట్ ఏంటి, వస్తే ఎలా ఎంటర్ అవుతారో ఏంటి క్లారిటీ ఇస్తానో ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. దయచేసి ఫస్ట్ లైక్ చేయమో, లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరు వచ్చిస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ దాని రిలేటెడ్ మీదే ఉంటుంది. వెరీ సీరియస్ మ్యాటర్ ఇది. ఫస్ట్, ఇది పచ్చి మోసం అంట. నేను అన్ఫెయిర్ అనే మాట వాడను, పచ్చి మోసం, దగ. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ చెప్తాను. ఆల్మోస్ట్ ఒక 8-9 పాయింట్స్ ఉన్నాయి. ప్రతి పాయింట్కి మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. నెంబర్ 1, ఏ సీజన్లో అయినా ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోతే ఓట్స్ త్రూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా కూడా అంతెందుకు ఓట్స్ త్రూ వెళ్ళిపోయిన వాళ్ళని కూడా అన్ఫెయిర్ అని అంటారు. ఆల్మోస్ట్ బాగా ఆడుతుంటే పంపించేశారు రా, బిగ్ బాస్ టీం మోసం చేస్తున్నారని. బిగ్ బాస్ టీం ఎప్పటికీ మోసం చేయదు. ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. అలాగే అనుకున్నా ఈ విషయంలో కూడా. కానీ చెప్తా, ఇప్పుడు ఏం జరిగింది, ప్రతిసారి ఓట్ల వల్ల వెళ్ళిపోయినా కూడా అన్ఫేర్ అని ఫీల్ అవుతూ ఉంటాం మనం. అలాంటిది ఓట్స్తో కన్సిడర్ చేయకుండా చాలామంది మాట్లాడే ఇల్లాజికల్ పాయింట్ ఏంటంటే, అరే బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు కదరా వైల్డ్ కార్డ్స్ వస్తారు, వాళ్ళ త్రూ ఎలిమినేట్ అవుద్దని ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు కదంటే, వావ్ సూపర్ హింట్ ఇచ్చాడు, మాట్లాడతా. నెంబర్ 1, టాస్కుల్లో విన్ అయింది అమ్మాయి. టాస్క్లో విన్ అయింది. ఓట్స్ త్రూ వెళ్ళిపోయి ఉంటే అడిగేవాడిని కాదు. నేను ఓట్స్ త్రూ వెళ్ళిపోయి ఉంటే అసలు అడగడానికి ఛాన్సే లేదు. స్టిల్ అడిగేవాళ్ళు జనాలు. నార్మల్గా నేనైతే అడిగేవాను కదా, ఓట్స్ త్రూ వెళ్ళిపోయినప్పుడు ఇంకేంటి అడిగేది. ఒకవేళ పడకపోని చెప్పినప్పుడు మనం ఏమనలేం. కానీ ఇక్కడ ఓట్స్ త్రూ వెళ్ళిపోలేదు, ఓన్లీ టాస్కులు త్రూ వెళ్ళింది. ఆ టాస్కుల్లో, ఫైనల్ టాస్క్లో ప్రపంచంలో ఎవడొచ్చినా నేను డిబేట్ చేస్తా. ఆ ఫైనల్ టాస్క్లో శ్రీజ వర్సెస్ జమాన్ పవన్ జరిగిన టాస్క్లో 1000% శ్రీజ గారు గెలిచారు. 1000% క్లియర్ క్లారిటీ. ఎవడొచ్చినా ఆర్గ్యూ చేస్తా. అరే ఎంత క్లియర్గా ఉంటే వాళ్ళు జూమ్ చేసుకుని స్లో మోషన్లో చూడలేకపోయారా? క్లియర్గా బజర్కి ముందే ఆవిడ 2 పడింది, ఇతనిది 1 ఉందనేది క్లియర్. ఒకవేళ బజర్ తర్వాత అన్న అతను గాల్లో ఉంటే ఎలా లెక్క చేస్తారు? ఎండ్ బజర్ టైంకి ఉండాలి. ఎండ్ బజర్కి ఈవిడది 2, ఎండ్ బజర్ టైంకి ఆవిడది 1 గాల్లో ఉంది. గాల్లో ఉండేది ఎలా కన్సిడర్ చేస్తారు? గాల్లో ఉండేది పడకపోవచ్చు కదా, పడుద్దని ఎలా క్లారిటీ?
పడిన తర్వాత అంటే బజర్ అయిపోయిన తర్వాత పడిందిగా. అక్కడ స్టార్ట్ అయింది పచ్చి మోసం అనేది. బిగ్ బాస్లో ప్రతిదీ స్లో మోషన్లో చూడొచ్చు. డెసిషన్ ఇచ్చేటప్పుడు క్లియర్గా చెప్పవచ్చు, ఓహో ఇది జరిగింది అది జరిగిందని క్లియర్గా చూసి 4-5 సార్లు చెక్ చేసి చెప్తారు. వాళ్ళే చెక్ చేసి అన్ఫెయిర్ డెసిషన్ తీసుకొని పచ్చి మోసం జరిగింది అక్కడ క్లారిటీ వస్తుంది. ఆ టాస్క్లో గెలిచిన అమ్మాయిని నెక్స్ట్ రౌండ్కి పంపించడమే దగా మోసం. క్లియర్గా అమ్మాయి అప్పుడే సేవ్ అయిపోయింది. ఇది ఒక అన్ఫెయిర్ అయితే ఇంకా తర్వాత చూడండి 6-7 అన్ఫెయిర్లు ఉన్నాయి. ఇన్ని అన్ఫెయిర్లు కలిసిన తర్వాతే ఆదిరెడ్డి అనేవాడు ఇన్నిసార్లు వీడియోలు చేయాల్సి వచ్చింది. 2వ వీడియో చేశాడు. దీని గురించి చెప్తాను. ఇంకా ఈ నైట్కి కుదిరితే రీల్ కూడా చేస్తాను. ఫస్ట్ అది అన్ఫెయిర్. 2వది ఓటింగ్తో ఎలిమినేట్ అవ్వలేదు. ఓట్లకి అసలు సంబంధమే లేదు. బిగ్ బాస్ ఆల్రెడీ ముందు చెప్పారంటారు కాబట్టి చెప్పినా కూడా జనాలలో ఏమనిపిస్తుంది, అరే ఓట్స్ అనేది లేకుండా ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఒక వ్యక్తిని ఓట్లతో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేశారు అనే మార్క్ అక్కడ పడింది. ఇది 2 అన్ఫెయిర్. 3వ అన్ఫెయిర్ వైల్డ్ కార్డ్స్తో పంపించడం. ఆ వైల్డ్ కార్డ్స్ ఎవరు? కాంపిటేటర్స్. నీ కాంపిటేటర్స్తో నిన్ను పంపిస్తే కాంపిటేటర్ అనేవాడు ఎవరిని పంపిస్తాడు బయటికి? వాళ్ళకి ఎవరైతే కాంపిటేటర్ అంటారో, వాళ్ళకి ఎవరైతే కాంపిటేటర్ అనుకుంటారో వాళ్ళని పంపిస్తారు విత్ వరస్ట్ రీజన్స్. ఎందుకంటే కాంపిటేటర్ కాబట్టి బాగా ఆడుతున్నాడు పంపిస్తున్నాడు, జనాలు చెప్పుతో కొడతారు కాబట్టి జనాలు ఊరుకోరు కాబట్టి అలా చెప్పలేక అటు తిప్పి ముక్కుల్లో అటు తిప్పి ఏదో రీజన్ చెప్పేసి పంపిస్తారు. అక్కడ వైల్డ్ కార్డ్స్తో పంపించడం అనేది దారుణం. అది కూడా ఒక అన్ఫెయిర్. ఎందుకంటే వాళ్ళు కాంపిటేటర్స్ కాబట్టి. 3వది. 4వది వాళ్ళల్లో సగం మంది షోనే సరిగా చూడాలి. వాళ్ళు ఇంక జడ్జిమెంట్ ఏం పాస్ చేస్తారు, వాళ్ళు కరెక్ట్ డెసిషన్ ఏం తీసుకుంటారు. వాళ్ళు సగం మంది షో చూడలేదు అన్నటికి రీజన్స్ గౌరవ్ అసలు నేను షోనే చూడలేదనేసి అంటున్నాడు. అండ్ ఆశ నేను ఓన్లీ ఎపిసోడ్స్ చూశాను అంటున్నారు. ఆ ఎపిసోడ్స్లో కూడా సగం తనుజ గారికి చెప్తుంటే ఆ తనుజ గారికి చెప్పే రీజన్స్లో కూడా ఆవిడ క్రాస్ కౌంటర్ తనుజ గారు వేస్తే ఈవిడ దగ్గర ఆన్సర్ లేవు. అన్నీ గుర్తుండే అంటారా, అందరినీ చూస్తాం కదరా అనేసి ఆవిడ అంటున్నారు. ఎలా వచ్చిన వాళ్ళు షో చూసే వాళ్ళైనా అంటే కాంపిటేటర్స్ అయినప్పటికీ షో చూస్తే కనీసం జెన్యున్గా ఏమన్నా ఫెయిర్గా చెప్తారు అనుకోవచ్చు. షో చూడలేదు, జస్ట్ మీమ్స్ చూసి ఆ మీమ్స్లో నెగిటివ్ కామెంట్స్ చూసి ఆ మీమ్స్లో సుమన్ శెట్టి గారికి పాజిటివిటీ చూసి ఆ మీమ్స్లో భయంకరమైన ఎమోషనల్ మ్యూజిక్ చూసి వీళ్ళు టెంప్ట్ అయిపోయి పడిపోయారు. దిస్ ఈజ్ వన్ మోర్ అన్ఫెయిర్. నెంబర్ 4 ఇది. నెంబర్ 5 వైల్డ్ కార్డ్స్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ రాంగ్ డెసిషన్ అంటే ఈ రాంగ్ డెసిషన్కి క్లియర్ ఎగ్జాంపుల్స్ మీ ముందు పరిచేస్తా. నెంబర్ 1 రాంగ్ జడ్జిమెంట్. నెంబర్ 1 శ్రీజాది అందరూ కట్ చేశారు. శ్రీజాది కట్ చేస్తూ చెప్పిన రీజన్స్లో ఒక ఇద్దరికి చెప్తాను సింపుల్గా. నెంబర్ 1 వచ్చి దివ్యల మాధురి గారు. ఈవిడ శ్రీజాది కట్ చేసి ఆ శ్రీజా గారిది కట్ చేసే ముందే ఆవిడతో గొడవ వేసుకున్నారు. రీజన్ ఏంటి తెలుసా? ఏంటి పేరు తెలీదా, నేను పెద్ద ఇది నా పేరు నీకు తెలియకపోవడం ఏంటి, నేను తెలియని వాళ్ళు ఉన్నారా అనే సెన్స్లో పేరు అడిగిన దానికి ఫీల్ అయిపోయి కౌంటర్లు వేసి గోల్ చేసిన ఆవిడ. ఇది అయిపోతే నిఖిల్ నాయర్ అనే వ్యక్తి లోపలికి ఎంటర్ అయినప్పుడు క్యాప్టెన్సీ బ్యాడ్జ్ నేను క్యాప్టెన్ అన్నట్టుగా షో చేసి అంటే అది అతనికి ఒక టాస్క్ ఇచ్చారు. అప్పుడు కళ్యాణ్ రిలేటెడ్ బ్యాడ్జ్ తీసేసి లోపల పెట్టబోయాడు అతను చేసిన యాక్టింగ్కి. శ్రీజ ఆగు అది ఇది అంటది. క్యాప్టెన్ బిగ్ బాస్ని అడుగు, నాకు సార్ని అడిగిన తర్వాత తిద్దులే అనే ఒక్క మాట అంటే దాన్ని రీజన్గా చెప్పారు దివ్యల మాధురి గారు. ఏమని, క్యాప్టెన్ కూడా మధ్యలో వస్తుంది సార్, ఈ అమ్మాయి మధ్యలో దొరుకుతూ ఉంటుంది అనే సెన్స్తోనే అమ్మాయి బెలూన్ కట్ చేశారు. ఆ అమ్మాయి బెలూన్ కట్ చేసింది. కామెడీ ఏంటి తెలుసా? ఎందుకు అన్ఫేర్ అంటున్నాను తెలుసా? కనీసం సుమన్ శెట్టి గారి కంటే ఆవిడ బాగా ఆడింది టాస్కులు 3 అనేది క్లారిటీ అందరికీ తెలుసు. అక్కడ అన్ని రౌండ్స్లో సుమన్ శెట్టి గారు ఫస్ట్ అవుట్ అయితే ఆవిడ ఉన్నది. అది పక్కన పెడతాం. వీళ్ళు ఎలాంటి కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్లు పాస్ చేస్తారో వీళ్ళ దగ్గర మినిమం నాలెడ్జ్ లేదు. వచ్చిన వైల్డ్ కార్డ్ దగ్గర అన్నాటికి ఒక ప్రూఫ్ ఏంటంటే ఆవిడ చెప్పిన రీజన్ ఏంటి, ఆవిడతో మాట్లాడుతుంటే ఈవిడ మధ్యలో వస్తుంది సార్ అని. కనీసం ఆవిడ క్లోజ్ ఫ్రెండ్కి మధ్యలో శ్రీజ వచ్చింది కళ్యాణ్ రిలేటెడ్గా. కానీ నిన్న ఎపిసోడ్లో దివ్యల మాధురి గారు రీతు ఫ్రెండ్ కదా ఆవిడకి, ఆయేషా ఫ్రెండ్ కాదు. రీతు ఆయేషా గొడవ పడతా ఉంటే ఆ గొడవకి ఎటువంటి సంబంధం లేదు ఆవిడకి కత్తికి బొచ్చికి ఉన్న సంబంధం కూడా ఆవిడకి లేదు. క్లియర్గా ఆవిడకి సంబంధమే లేని దాంట్లో దూరి మరి ఆ రీతు చౌదరితో గొడవ వేసుకుంటే ఈవిని ఏమనాలి? అక్కడ ఒక మాట చెప్తే ఇక్కడ ఒక మాట చెప్పారు. అక్కడేమో ఈవిడ మధ్యలో దూరినందుకు బయటికే వెళ్ళిపోవాలి టాస్కులు బాగానే కూడా. ఇది ఒక అన్ఫేర్ రీజన్. ఇంకొకటి మహానటి సూపర్ డ్రామా క్వీన్ లాగా అనిపించే ఆయేషా గారు. ఈవిడ ఎందుకు నాకు నచ్చలేదంటే క్లియర్గా వచ్చిన రోజు ఆవిడకి బెలూన్ కట్ చేసి శ్రీజాని ఎలిమినేట్ చేసినప్పుడు చెప్పిన మాటలు నాకు సుమన్ శెట్టి గారిలో నాకు పచ్చి కోపం వస్తుంది ఈ విషయంలో. సుమన్ శెట్టి గారిలో బీభత్సమైన పొటెన్షియల్ ఉంది. హీఈస్ వెరీ గుడ్ పర్సనాలిటీ సుమన్ శెట్టి అన్న, ఆయన మీద వ్యతిరేకత లేదు మనకి. కానీ ఆవిడ చెప్పిన మాటలు ఆయన దగ్గర పొటెన్షియల్ ఉంది, శ్రీజాతో కంపేర్ చేస్తే ఆ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి నేను ఇంకా ఆడాలనుకుంటున్నానని చెప్పారు కదా, అది క్లియర్లీ అన్యాయం. ఎందుకంటే ఆవిడకి తెలిసి పొటెన్షియల్ లేదని, శ్రీజా దమ్ము దగ్గరే పొటెన్షియల్ ఉందని క్లియర్గా ఇమానియల్తో మాట్లాడుతూ దొరికిపోయారు.
స్విమ్మింగ్ పూల్ పక్కన మాట్లాడుకుంటూ వెళ్తే శ్రీజ దమ్ము బాగా ఆడద్దు కాబట్టి పంపించేశాను అనే సెన్స్లో ఆవిడ డెలివరీ చేస్తారు. ఇంకొక మాట అంటారు నామినేషన్లో దమ్ము మన తనుజ గారితో మాట్లాడుతూ ఆవిడ చెప్పిన మాటే, ఇక్కడ ఏంటి నీ వల్ల అన్ఫేర్ జరుగుతుంది, మీ నాన్న వల్ల అన్ఫేర్ జరుగుతుంది, నీ వల్ల మీ నాన్న నీకే సపోర్ట్ చేస్తున్నావు, నీతో పాటు వేరే అమ్మాయి ఉంటే అమ్మాయికి అన్ఫేర్ జరుగుతుంది అన్నది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పిందా, ఒక అమ్మాయి ఉంది, గట్స్ ఉంది, పొటెన్షియల్ ఉంది, ఆ గట్స్ ఉండి పొటెన్షియల్ ఉండి ధైర్యం ఉన్న అమ్మాయిని మనం ముందుకు పంపించాలంటది. మరి గట్స్ పొటెన్షియల్ ధైర్యం ఉన్న అమ్మాయిని పంపించకుండా సుమన్ శెట్టి గారిని ఎందుకు పంపించారు లోపలికి, ఆ అమ్మాయిని ఎందుకు బయటకు పంపించారు? ఇది ఒక అన్ఫేర్. అంటే వాళ్ళ రీజనింగే కరెక్ట్ కాదు, వాళ్ళకే క్లారిటీ లేదు, కాంపిటీషన్ ఉందనేసి పంపించేశారు నోటుకు వచ్చినట్టు. ఇంకా క్లారిటీ ఏంటంటే వీళ్ళు అలా అన్ఫేర్ చేశారు అన్నటికి ఇంకొక రీజన్ ఏంటంటే ఆవిడకే తెలుసు, అందరికీ చెప్పాలి, ఆవిడే ఫీల్ అయ్యి ఆవిడకే ఎక్స్పీరియన్స్ అయిన సిచ్యువేషన్ అంటే పొటెన్షియల్ ఉంది సుమన్ శెట్టి గారు అని చెప్తే నామినేషన్స్లో సుమన్ శెట్టి గారు బాల్ కావాలని అడగడం, బాల్ ఇచ్చేటప్పుడు రీజన్స్ ఏమన్నా ఉంటే చెప్పవా, నాకు రీజన్స్ తెలియదు అని అన్నాం. ఆ రీజన్స్ ఈవిడే ప్రిపేర్ చేసి ఈవిడే ప్రాక్టీస్ చేయించి తనుజ గారి మీద వదలడం, అదే పొటెన్షియల్. అక్కడ కూడా అనిపించట్లేదా క్లియర్గా ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు అన్ఫేర్లు అనిపించేదానికంటే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో జరిగే ఆ సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఇంకా క్లియర్ అన్ఫేర్ కదరా, క్లియర్గా తెలుస్తుంది కదరా వీళ్ళు చెప్పింది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటారా. ఒకరేమో షోలు చూడరు, ఇంకొకరేమో షో చూసినా కాంపిటీటర్ అని చెప్పి వేసి అక్కడ రీజన్స్ వేరే చెప్తారు, ఆ రీజన్స్ వేరే చెప్పారని వీళ్ళకి తెలుసు అని షో చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఇలా జరిగింది ఒక్కొక్కటి అన్ఫేర్. నెక్స్ట్ ఆ వైల్డ్ కార్డ్స్ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్, నేను ఇప్పుడు చెప్పా ఆ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ మొత్తం చెప్పా. నెక్స్ట్ జనాలు ఫుల్ అన్ఫేర్ అని ఇప్పటి వరకు ఫీల్ అవుతున్నారు, స్టిల్ ఈ రోజుకి కూడా ఫీల్ అవుతున్నారు. అని ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోకి శ్రీజ దమ్ము అన్ఫేరా కాదా అని జస్ట్ ఒక మాట అడిగేసి వీడియో చేస్తే 57,000 లైక్స్. నా 9 years ఆఫ్ బిగ్ బాస్ రివ్యూస్లో, 9 seasons బిగ్ బాస్ రివ్యూస్లో 7.5 years యూట్యూబ్ ఛానల్ చరిత్రలో 57,000 లైక్లు రావడం ఫస్ట్ టైం. షార్ట్స్కి వచ్చాయి, షార్ట్స్ వీడియోకి వచ్చాయి, బిగ్ వీడియోస్కి పెద్ద వీడియోకి 57,000 లైక్లు రావడం ఫస్ట్ టైం. ఈవెన్ బిగ్ బాస్ ప్రోమోస్ కూడా లాస్ట్ సీజన్ ఈ సీజన్తో కంపేర్ చేస్తే ఏ సీజన్లో కూడా 2 సీజన్లో బిగ్ బాస్ ప్రోమోకి కూడా 57,000 లైక్లు రాలేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ ఈ రోజు కూడా నా కమ్యూనిటీ ఛానల్లో కామెంట్ సెక్షన్లో ఉంది చూడండి, ఇప్పటికీ ఆ అమ్మాయి గురించి ఏదైనా అన్ఫేరా కాదని పెడితే వేల మంది రియాక్ట్ అవుతున్నారు, 100 మంది మెసేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ పెయిన్ జనాలు చూశారు, అరే క్లియర్గా కనపడుతుంది కదా, టాస్క్లో గెలిస్తే పంపించేయడం ఏంట్రా, ఆ అమ్మాయి ఒక జాబ్ వదులుకొని సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని బిగ్ బాస్ టాటూ వేసుకుని వచ్చింది. నేను అమ్మాయి పెయిన్ ఫీల్ అవుతున్నా, నిజంగానే పెయిన్ ఫీల్ అవుతున్నా. బిగ్ బాస్ టాటూ వేసుకొని అగ్ని పరీక్ష షో నుంచి ఆ అమ్మాయి జాబ్ రిజైన్ చేసి జాబ్ త్రూ వచ్చి ఇక్కడికి వచ్చి ఆ టాటూ వేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగితే ఎలా ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అమ్మాయి నవ్వుతూ వెళ్ళిపోయింది. అన్ఫేర్ కాకుండా నార్మల్గా జరిగితే ఎవడు మాట్లాడే హక్కు కూడా మనకు లేదు. ఇది ఒకటి. మళ్ళా 8 కామనర్స్ అక్కడ 2-3 ఉన్నారు. వాళ్ళిద్దరు ముగ్గురులో ఈ వారం ఒకరో ఇద్దరు వెళ్ళిపోతారు, మోస్ట్లీ అదే జరగదు. అప్పుడు కామనర్స్ ఉండేది ఒకరో ఇద్దరు మిగిలిపోతారు. ఆ ఒకరో ఇద్దరు మిగిలిపోయే దాంట్లో కళ్యాణ్, డిమాండ్ పవన్, దివ్యాలో వాళ్ళిద్దరు మిగిలేరు అనుకోండి. అక్కడ కళ్యాణ్ రిలేటెడ్గా కామనర్స్ ఒంటరి అయిపోతారు. డిమాండ్ పవన్ కళ్యాణ్కి పట్టల, వీళ్ళ ముగ్గురు ఒకరికొకరు పడట పెద్దగా అక్కడ ఒంటరి అయిపోతారు. ఆ షో థీమ్ ఏదైతే ఉందో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే దానికి అర్థం లేకుండా పోద్ది, అర్థమే ఉండదు. ఇన్ని చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా శ్రీజ దమ్ముకి రీఎంట్రీ ఛాన్స్ ఇస్తే తప్పించి దీనికి అర్థం లేకుండా వ్యర్థంగా అంటే దారుణంగా ఉంటుంది రీఎంట్రీ ఛాన్స్ ఇవ్వకపోతే. అండ్ ఒకటే స్టేట్మెంటు, శ్రీజ దమ్ము అనే పర్సన్కి అన్యాయం కాదు పచ్చి మోసం జరిగింది. దీన్ని బిగ్ బాస్ టీం కానీ బిగ్ బాస్ యాజమాన్యం కానీ వెనక్కి తీసుకోవాలంటే ఒకటే ఛాన్స్, ఆవిడకి రీఎంట్రీ ఇవ్వాలి. ఒకవేళ రీఎంట్రీ ఇవ్వకపోతే నేను ఇప్పుడే చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, ఆ అమ్మాయికి జరిగిన అన్ఫేర్ అనేది బిగ్ బాస్ తెలుగు చరిత్రలో బ్లాక్ మార్క్ లాగా మిగిలిపోతుంది. శ్రీజ దమ్ముకు జరిగిన అన్యాయం బ్లాక్ మార్క్ లాగా అలాగే మిగిలిపోయి కాన్స్టెంట్గా ప్రతి సీజన్లో గుర్తు చేసుకుంటూ ఉండేటట్టు ఉంటుంది. బిగ్ బాస్ ఇలా చేశారు, ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయని బిగ్ బాస్, ఏది చేసినా ఫెయిర్ డెసిషన్ తీసుకునే బిగ్ బాస్. ఒక అమ్మాయి బిగ్ బాస్ షోకి వచ్చింది, ఆ అమ్మాయి షోకి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో ఆ అమ్మాయి టాస్క్ గెలిచిన, ఆ టాస్క్లో క్లియర్గా ఆ అమ్మాయి విన్నర్ అయినా, ఆ అమ్మాయిని నెక్స్ట్ రౌండ్లో వైల్డ్ కార్డ్స్ వచ్చి పచ్చి మోసంతో బాగా ఆడద్దనే ఉద్దేశంతోనే ఆ అమ్మాయి జోలికి రాలేక ఆ అమ్మాయికి భయపడి ఆ అమ్మాయిని పంపించేశారు. ఇది అన్యాయం జరిగింది బిగ్ బాస్ తెలుగు చరిత్రలో, ఇది బ్లాక్ మార్క్గా మిగిలిపోద్ది. నేను ఒక బిగ్ బాస్ లవర్గా నేను ఫీల్ అయ్యేది, ఆ ప్లేస్లో సుమన్ శెట్టి గారే ఉన్నా, ఆ ప్లేస్లో డిమాండ్ పవన్ ఉన్నా, ఆ ప్లేస్లో దివ్య గారు ఉన్నా, ఎవరున్నా ఇదే స్టాండ్ తీసుకునేవాడిని. ఇది నేను దమ్ము శ్రీజ కోసం తీసుకోవట్లా, బిగ్ బాస్ లవర్గా, బిగ్ బాస్ ఆడియన్గా. అరే అది క్లియర్ అన్ఫేర్ కదరా, మన ఇంట్లో అమ్మాయికి జరిగినా ఎవరికి జరిగినా, అరే క్లియర్గా గెలిచిన అమ్మాయిని ఎలా పంపిస్తారు, ఎన్నో ఆశలు పెట్టుకోను కదా బిగ్ బాస్ షోకి వస్తారు, ఫెయిర్గా వెళ్ళిపోతే ఓకే, బెనిఫిట్ ఆఫ్ డౌట్లో జరిగినా ఓకే, ఫెయిర్ అన్ఫేర్ క్లియర్ అన్ఫేర్ జరుగుతుంది. 3 రౌండ్లో టాస్క్లు పెడితే ప్రతి రౌండ్లో అమ్మాయి లాస్ట్ రౌండ్ దాకా వచ్చిన వాళ్ళు ఉంటారా?
అసలు ప్రతి రౌండ్లో ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోయిన సుమన్ శెట్టి గారు ఉంటారా? ఇలాంటి వైల్డ్ కార్డ్సా? డెసిషన్ మేకింగ్ లేని వైల్డ్ కార్డ్స్ అక్కడ ఏం ఆడతారు? బుర్ర పనిచేదా? ఎవరు బాగా ఆడారు కళ్ళ ముందు? అది డెసిషన్ తీసుకోలేక నోటుకొచ్చిన డెసిషన్ తీసుకొని నోటుకొచ్చిన డెసి అక్కడ చెప్పిన రీజన్స్కి ఇక్కడ హౌస్లోకి వెళ్ళి వచ్చిన 5-6 రోజులకే కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు వీళ్ళు. నేను ఒక్కటే మాట చెప్తున్నా మావా, దిస్ ఈజ్ పచ్చి మోసం, క్లియర్ మోసం. ఇది కానీ రివర్ట్ తీసుకోకుండా, రివర్ట్ అని అనొచ్చా, ఇది కానీ ఆ డెసిషన్ బ్యాక్ తీసుకొని ఆవిడికి క్లియర్గా ఆవిడ వెళ్ళిన తర్వాత టాప్ 5 ఉంటారా, అసలు ఉంటారా, ఒక వారంలో వెనక్కి వస్తారా, నెగిటివ్ వెనక్కి వస్తారా, అవన్నీ సంబంధం లేదు. మనిషికి అన్ఫేర్ జరిగింది, ఆల్రెడీ అన్ఫేర్ జరిగింది. ఆవిడ రీఎంట్రీ ఇచ్చిన అన్ఫేర్ అది. ఎందుకంటే వచ్చిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏం ఆడినా కూడా చూసొచ్చారనే ఇది పడద్ది. స్టిల్ జరిగిన తప్పుకి, జరిగిన అన్ఫేర్కి దాన్ని సాల్వ్ చేసుకోవాలంటే అమ్మాయికి రీఎంట్రీ ఇచ్చి లోపలికి పంపిస్తే జనాలకు కూడా గుర్తుండిపోదు. ఓకే, ఒక మిస్టేక్ జరిగినప్పుడు అక్కడ వైల్డ్ కార్డ్స్ రాంగ్ చేసి రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు బిగ్ బాస్ టీం ఎప్పట్లాగే ఎప్పుడు చేసినట్టుగానే న్యాయంగా, జెన్యూన్గా వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చిందా, దట్ ఈస్ బిగ్ బాస్ తెలుగు టీం అన్న ఫీలింగ్ వస్తుంది. అది రావాలి. ఆ బ్లాక్ మార్క్ ఉండకూడదని ఒక బిగ్ బాస్ రివ్యూవర్గా, బిగ్ బాస్ లవర్గా, ఒక బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ బ్లాక్ మార్క్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగులో ఎప్పుడు లేదు. ఏ చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్గా వాళ్ళు ఓటింగ్ పడకపోతే పంపించడమే జరిగింది తప్పించి ఎప్పుడు వేరే లాంగ్వేజ్లో ఉన్నట్టు అంత అన్ఫేర్గా ఎప్పుడు బిగ్ బాస్ టీం పంపించలేదు. ఇప్పుడు కూడా నాకు స్టిల్ పంపించినందుకు షాక్గా ఉంది. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఒక మాట చెప్తాను. ఒక 2 minutes చెప్పేసి ఇంపార్టెంట్ పాయింట్ గురించి చెప్పి ఇంకా ఎండ్ చేద్దాం. ఇప్పుడు ఏం జరగబోతుంది నేను ఇప్పుడే కనుక్కున్నది, నాకు తెలిసింది, నేను మాట్లాడాల్సిన వాళ్ళతో ఎవరితో మాట్లాడాలో వాళ్ళందరితో మాట్లాడాను. క్లారిటీగా మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే శ్రీజ దమ్ము రీఎంట్రీ లేదు అని ఇప్పటికీ క్లారిటీ లేదు. శ్రీజ దమ్ము రీఎంట్రీ ఉంది అని కూడా క్లారిటీ లేదు. ఒకటే మాట చెప్తున్నారు, ఇంకా డెసిషన్ పెండింగ్. లేదు అనే డెసిషన్ తీసుకోలేదు, ఇంకా ఉంది అనే డెసిషన్ తీసుకోలేదు. లేదు అనే డెసిషన్ తీసుకోలేదు అంటేనే ఉంది అన్నట్టు. ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే ఇలాంటిది మోస్ట్లీ లేనట్టే ఉంటుంది. రీఎంట్రీలో ఏముంది, రీఎంట్రీ ఎందుకు ఇస్తాము లేదు అన్న సీన్లో ఉంటారు. కానీ ఇది దారుణమైన సిచ్యువేషన్లో జరిగింది కాబట్టి ఇంతవరకు తీసుకోకూడదని డిసైడ్ అవ్వలేదంటే తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ 90 to 95% ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దేర్. శ్రీజ దమ్ము రీఎంట్రీ ఉండబోతుంది. 90-95% ఆఫ్ ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పటికే తీసుకోకూడదు అనే డెసిషన్ వాళ్ళు తీసుకోలేదు. అండ్ అన్ఫేర్ అని అందరికీ అర్థమైపోతుంది. ఎవరికి అర్థం కాకుండా ఉండదు. అరే మామ ఒక్కటే గుర్తుపెట్టుకుని, అది అన్ఫేర్ జరగకపోయినా ఆవిడ జరిగింది. ఒకవేళ జరగని సిచ్యువేషన్లో కూడా వేల మంది జనాలు, లక్షల మంది జనాలు అరే అమ్మాయి కావాలి అని కోరుకుంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎవరికైనా ఏ షోకైనా టీఆర్పీ కావాలి, వాళ్ళు ఉంటే మేము చూస్తామనేది కావాలి. అలాంటప్పుడు వాళ్ళు ఉంటే చూస్తామన్నప్పుడు వాళ్ళనే తెచ్చుకుంటారు కదా. పోయేది ఏముంది? దట్టు అన్ఫేర్ జరిగిందని జనాలందరూ క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా అది తెలుస్తున్నప్పుడు తీసుకోకుండా ఏం చేస్తారు? వాళ్ళ డెసిషన్ మేకింగ్ పెండింగ్ రీజన్ ఏమై ఉంటుందంటే ఏ సిచ్యువేషన్లో తీసుకురావాలి, ఎప్పుడు తీసుకురావాలి, ఎలా తీసుకొని రావాలి, జస్టిఫై అవుతుందా లేదా, అటు తీసుకొని వచ్చిన దానికి క్లారిటీ ఉంటుందా లేదా, ఏ పేరు చెప్పి తీసుకురావాలి, దానికి ఏ ప్రాసెస్ పెట్టాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంటారు అనేది నా ఉద్దేశం. నాకు తెలిసిన అప్డేట్ మాత్రం ఇదే. ఇంకా స్టిల్ పెండింగ్లో ఉంది. డెసిషన్ ఈజ్ పెండింగ్. బట్ పెండింగ్లో ఇప్పటిదాకా ఉంది అంటేనే పాజిటివ్ అని. పెండింగ్లో లేకుండా ఇంక లేదు అనేది ఇప్పటికే వచ్చేసి ఉండాలి. అది పెండింగ్లో ఉంది అనేది నేను కనుక్కున్న అప్డేటు. నేను మాట్లాడాల్సిన ఆ పక్క ఈ పక్క అన్ని పక్కలతో మాట్లాడా. నేను అవన్నీ రివీల్ చేయలేను కాబట్టి చెప్తున్నాను. సో ఛాన్సెస్ ఆర్ వెరీ హై. 90 to 95% ఛాన్స్ ఉంది యాజ్ ఆఫ్ టుడే. అది ఎలా రావచ్చు అనేది 2 ప్రాసెస్లు ఉన్నాయి. ప్రాసెస్ నెంబర్ 1, ఎలిమినేట్ అయిన 4 కామనర్స్కి ఓటింగ్ పెడతారు. ఓటింగ్ పెట్టి వీళ్ళలో నుంచి ఒకరిని తీసుకుంటారని ఫిక్స్ అయితే ఆటోమేటిక్ ఓటింగ్లో దమ్ము శ్రీజాకు వస్తుంది. అదొక ప్రాసెస్. రెండో ప్రాసెస్ వచ్చేసరికి డైరెక్ట్గా రీఎంట్రీ ఇప్పించాడు. ఇవి ఏమి సంబంధం లేకుండా డైరెక్ట్గా రీఎంట్రీ ఇచ్చి పంపించేశాడు లోపల. ఆదివారం కానీ అట్లా రావడం, లేదంటే ఆదివారం కాకుండా ఓటింగ్ పెడితే ఆదివారం, ఓటింగ్ పెట్టకుండా ఉంటే ఏదైనా ఒక మంగళవారం కానీ బుధవారం కానీ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక పవర్ ఇచ్చి ఎంటర్ చేయిస్తారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్కి వచ్చిన వాళ్ళకి పవర్ ఇచ్చినట్టే రీఎంట్రీగా వస్తే ఈ అమ్మాయికి కూడా పవర్ ఇచ్చి పంపిస్తారు. అండ్ 3వ ఆప్షన్ ఒకటి ఉంది. ఆ 3వ ఆప్షన్ ఏంటంటే ఈ అమ్మాయిని లోపలికి పంపిస్తారు యాజ్ ఎ వైల్డ్ కార్డ్. ఇది నాకు ఉదయం థాట్ వస్తే ఆ థాట్కి నాకే అనిపించింది, అమ్మా ఏం ఉంటుందని అనిపించింది నాకు. బిగ్ బాస్ టీంకి కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళు కూడా ఇది కన్సిడర్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. దీని మీద మీరు కామెంట్ చేయాలి. శ్రీజ దమ్ముని రీఎంట్రీ ఇప్పించి ఆవిడది అన్ఫేర్ డెసిషన్ని కాబట్టి రీఎంట్రీ ఇప్పించేటప్పుడు ఆవిడ్ని యాజ్ ఎ వైల్డ్ కార్డ్గా రీఎంట్రీ ఇస్తే విత్ 1 పవర్, సేవింగ్ పవర్, ఆవిడకి ఇమ్యూనిటీ పవర్ సంథింగ్ ఇచ్చి లోపల పంపించి ఆల్రెడీ హౌస్లో 9 versus సంథింగ్ ఉన్నారు. వీళ్ళు తక్కువ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఉన్నారు. హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్స్ తక్కువ ఉన్నారు, 6 మంది ఉన్నారు. కాబట్టి ఆ వైల్డ్ కార్డ్స్లోకి వస్తే ఈవిడ, ఎందుకంటే హౌస్లో నుంచి వచ్చింది, చూసేసి వచ్చిన వాళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ అనే లెక్కలో చూసేసి వచ్చిన ఈవిడ్ని పోయిన తర్వాత వైల్డ్ కార్డ్స్ వేశారనుకోండి, దివ్యల మాధురి గారితో, రమ్య గారితో, నిఖిల్ నాయర్ గారితో, ఎవరైతే ఆయేషా గారితో ఈవిడ్ని పంపించారో, ఈవిడంటే పడలేదు, వాళ్ళ గ్రూప్లోనే మీరు ఉండాలని పంపిస్తే అప్పుడు హైలైట్ ఉంటుంది. ఈవిడ వర్సెస్ కళ్యాణ్ ఎలా ఉండొచ్చు? ఈవిడ గ్రూపులో డెసిషన్ మేకింగ్లో మాధురి గారు ఓవర్ చేస్తున్నారు. ఆ మాధురి గారితో
ఈ శ్రీజ ఎలా బిహేవ్ చేస్తుంది, వీళ్ళ గ్రూపులో ఎలా గొడవలు ఉంటాయనేది చూడొచ్చు, దాంతోపాటు వీళ్ళు వర్సెస్ వాళ్ళు ఎలా ఉంటుందని చూడొచ్చు అనేది నాకు ఎగ్జైట్గా అనిపిస్తుంది. భలే ఉంటుంది కదరా వైల్డ్ కార్డ్స్ టీంలోకి శ్రీజ దమ్మును పంపిస్తే అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఏదో ఒక ఆప్షన్లో ఆవిడ వచ్చే అవకాశాలు 90 to 95% ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ డెసిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి నాకు ఆ థాట్ వచ్చింది. సో అందరూ అడుగుతుంది, నేను కనుక్కొని వీడియో చేద్దాం అనుకుంటే రిపీటెడ్గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సో ఇది క్లారిటీ ఇద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి మాత్రం నిజం, శ్రీజ దమ్ము రిలేటెడ్గా ఇది మాత్రం ఆవిడికి కానీ రీఎంట్రీ కానీ ఇవ్వకపోతే ఇది బ్లాక్ మార్క్ ఏదైతే ఉందో మచ్చ అలాగే బిగ్ బాస్ తెలుగు మీద ఉండిపోద్ది. ఒక కంటెస్టెంట్కి అన్యాయం చేశారు, తెలిసి అన్యాయం చేసి ఆ అమ్మాయిని పంపించేశారు, మోసం చేశారనే ఆ మచ్చ మాత్రం ఎప్పటికీ మిగిలిపోతుంది. నా పర్సనల్గా నేను ఫీల్ అవుతున్నా. మీరు అనిపిస్తుందో లేదో మీరే కామెంట్ చేయాలా. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈజ్ మై లాస్ట్ వీడియో ఆన్ దమ్ము శ్రీజ రీఎంట్రీ. దిస్ ఈజ్ మై లాస్ట్ వీడియో. ఎందుకంటే ఇంక పదే చేస్తూ ఉంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇది డబ్బుల కోసమో లైకుల కోసమో సబ్స్క్రైబ్ కోసం చేయలేదు. యాజ్ ఎ బిగ్ బాస్ ఆడియన్గా, యాజ్ ఎ బిగ్ బాస్ రివ్యూవర్గా, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా నాకు నేను ఫీల్ అవుతూ, నేను ఒకవేళ హౌస్లోకి వెళ్ళి ఉండి నాకే అన్యాయం జరుగుంటే నా ఫ్యామిలీ పెయిన్ ఎలా అనిపిస్తుందో నేను వచ్చి ఆ వీడియోని చూసుకుంటూ ఉంటే కళ్ళ ముందు నేను గెలిచా కదరా, డెమాన్గా ఉంచారు కదరా అని నేను ఫీల్ అవుతుంది కదా. ఏంట్రా ఇది ఎంత అన్యాయం అనేసి డెమాన్ గార్డ్ అన్నందుకు ఫీల్ అవుతుందండి. జస్ట్ నేను ఆ ప్లేస్లో ఉండి శ్రీజ దమ్ము ప్లేస్లో ఉంటే నేను ఎంత ఫీల్ అవుతాను అనేది ఆ పెయిన్ గురించి ఆలోచించుకొని వీడియో చేస్తున్నాను. అది నా బాధ. ఏంట్రా చూసుకుంటే ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది, నేనేంటి టాటూ చేయించుకున్నాను, నేను ఆఫీస్లో జాబ్ వదిలేసి వచ్చాను, నేను మామూలు ఎలిమినేట్ అవ్వలేదురా, అక్కడ అన్యాయం జరిగి ఎలిమినేట్ అయినా అంటే ఎంత బాధ ఉంటుంది. దిస్ ఈజ్ కెరియర్ అండి, ఒక జీవితం, ఒక ఫ్యామిలీ లైఫ్, ఇది ఫ్యామిలీ ఫ్యూచర్. ఇది అది నేను ఆలోచించుకున్న ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా నేను థింక్ చేసుకొని చేస్తున్న వీడియో ఇది. అది ఆ ప్లేస్లో శ్రీజ దమ్ము బదులు ఎవడన్నా చేసినవని. దిస్ ఈజ్ వాట్. ఇక రిపీటెడ్గా చేస్తే ఏమవుద్దంటే ఓన్లీ లైకుల కోసం, వ్యూస్ కోసం, డబ్బుల కోసం చేస్తున్న ఫీలింగ్ నాకు కావచ్చు, కానీ ఆపోజిట్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్కి వచ్చే ఫీలింగ్ ఉందని. దిస్ ఈజ్ మై లాస్ట్ వీడియో. గట్టిగా స్ట్రిక్ట్గా చెప్పేసి వదిలేద్దాం అనేసి ఫిక్స్ అయ్యి ఇదే నా లాస్ట్ వీడియో ఆన్ శ్రీజ దమ్ము రీఎంట్రీ. ఆవిడ రీఎంట్రీ ఉండాలని కోరుకుంటున్నా, ఉంటుంది అనేసి నాకు గట్టి నమ్మకం ఉంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడే కనుక్కున్న అప్డేటు, ఇంకా డెసిషన్ ఈజ్ ఇన్ పెండింగ్ అంటే పాజిటివే. ఎందుకంటే 5 రోజుల తర్వాత పెండింగ్ ఉండదు, అసలు ఎందుకు తీసుకుంటావా అనేసి అనాలి. కానీ పెండింగ్లో ఉన్న అప్డేటు ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి అన్ని వైపుల నుంచి కనుక్కున్నాను. చూద్దాం, దీని రిలేటెడ్ ఏదైనా ఉంటే వీడియో అయితే నేను చేయలేను, ఇంకా చేయాలన్న ఉద్దేశం కూడా లేదు. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాంట్లో ఫాలో అయ్యి స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. దాంట్లో అప్డేట్ ఇస్తాయి, ఏదైనా నెగిటివ్ అప్డేట్ ఉన్నా, పాజిటివ్ అప్డేట్ ఉన్నా, ఎనీ అప్డేట్. ఇప్పటికున్న అప్డేట్ నేను చెప్పాను, నేను మోసం చేయడం, అబద్ధం చెప్పడం ఎప్పటికీ ఉండదు. నాకున్న అప్డేట్ క్లియర్గా చెప్పాను, దాన్ని డైరెక్ట్గా చెప్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. డైరెక్ట్గా చెప్పకూడదు కొనుక్కొని, ఎవరితో మాట్లాడాలో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత చేసిన వీడియో. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు మీద ఒక కేసు నమోదైంది, ఒక కేసు పెట్టారు జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో. దాని రిలేటెడ్ చెప్తాను. ఆ కేసు బిగ్ బాస్ హౌస్ సీజ్ చేస్తారా, బిగ్ బాస్ హౌస్ని మూసేస్తారా అనేసి చాలామంది మెసేజెస్ అవే పంపించి అన్నా వీడియో చేయన్నా, బిగ్ బాస్ హౌస్ని మూసేస్తారంట, సీజ్ చేస్తారంట, న్యూస్ ఛానల్లో, న్యూస్ పేపర్లో వస్తున్నాయన్నా, ఏం జరగబోతుంది అని. కేసు వచ్చేసరికి దాని గురించి చెప్తాను. జూబ్లీ హిల్స్లో కేసు పెట్టారు. కేసు పెట్టిన వాళ్ళు కమ్మరి శ్రీనివాస్ అండ్ రవీందర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ కలిసి కేసు పెట్టారు. ఆ కేసు ఏంటంటే, అక్కడ యూత్ని చెడుదారి పట్టించే, పక్కదారి పట్టించేలాగా అక్కడ ఉన్న ఇది కానీ, కంటెస్టెంట్స్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ఆ గొడవలు కానీ యూత్ని పక్కదారి పట్టిస్తున్నారు. సో ఇది మన సంస్కృతికి, భారతదేశ సంస్కృతికి, ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటి షోని బ్యాన్ చేయాలా, ఇలాంటి షోని, ఇలాంటి హౌస్ని సీజ్ చేయాలి, ఇలాంటి షోలు కండక్ట్ చేయడానికి లేదు, మా మనోభావాలు దెబ్బతున్నాయి అనే సెన్స్లో వాళ్ళు కేసు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చారు. వాళ్ళు ఇస్తే ఆ కేసులో ఏముందంటే, వాళ్ళిద్దరు గజ్వేలు, సిద్దిపేట అనుకుంటా. వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ కంటెంట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఇన్ ఏ క్లియర్ violation of the Indian Penal Code and Information Technology laws. In view of the above, we request you to kindly take immediate action by regarding FIR against the promoters, producers and broadcasters of the Big Boss TV, higher authorities and the Ministry of Information and Broadcasting to suspend or ban ongoing season of Big Boss to prevent further harm to society as responsible citizens. ఇది వాళ్ళు అనుకునేది. ఇది అశ్లీలత కూడా సంథింగ్ అట్లా ఉంది. మాటలు కానీ, వాళ్ళ ఫైట్లు కానీ, వాళ్ళు యూజ్ చేసే పదాలు కానీ బాగాలేవు, అది ఇబ్బంది పెడుతుంది మాకు చూసే వాళ్ళకి అనేది అక్కడ వాళ్ళు ఇచ్చిన కంటెంట్. దీనివల్ల ఏమన్నా అవుద్దంటే ఏమీ కాదు. నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ వరకు దీనివల్ల ఏమీ కాదు. వాళ్ళు హట్ అయ్యారు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఇచ్చారు కేసు. ఆ కేసు తీసుకుంటారు. మేబీ ఎఫ్ఐఆర్ చేయొచ్చు, ఎఫ్ఐఆర్ చేయకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఎఫ్ఐఆర్ నమోదైంది అనుకుంటా. ఎఫ్ఐఆర్ నమోదైనా వాళ్ళు చెక్ చేసుకుంటారు, దానివల్ల ఏం లేదు. అది ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది. టీవీలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు అన్నీ నీట్గా చూసుకొని జాగ్రత్తగా టెలికాస్ట్ అవుతారు. అశ్లీలంగా ఏమి రాదు. అశ్లీలంగా వచ్చే ఇంకా చాలా ఉంటాయి. కానీ బిగ్ బాస్ షో అనేది చాలామందికి నచ్చకపోవడం వల్ల వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. దట్స్ దేర్ ఓన్
ఒపీనియన్, దట్స్ దేర్ ఓన్ డెసిషన్. దాన్ని మనం తప్పడానికి లేదు. ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు. కంప్లైంట్ కావాలని నువ్వు ఎవరి మీద కంప్లైంట్ చేయొచ్చు. చీఫ్ మినిస్టర్ మీద కంప్లైంట్ చేయొచ్చు, ప్రైమ్ మినిస్టర్ మీద కంప్లైంట్ చేయొచ్చు. ప్రైమ్ మినిస్టర్ మీద ఎవరి మీద నువ్వు నచ్చకపోతే ఒక పర్సన్ మీద కంప్లైంట్ చేసుకునే హక్కు మనకుంది. కానీ ఆ తప్పు చేస్తుంటేనే శిక్ష పడుద్ది, తప్పు చేస్తుంటేనే డెసిషన్ ఇస్తారు, కానీ నార్మల్గా ఏం చేయలేం. అది సిచ్యువేషన్ అనమాట. ఎవరి మీదనే చేయొచ్చు, దేని మీదనే చేయొచ్చు. కానీ ఈ బిగ్ బాస్ షో అనేది ఆ రూల్స్కి అతిక్రమించి ఉంది అంటే లేదు. ఎందుకంటే చాలాసార్లు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా బిగ్ బాస్ షో మీద కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు నమోదని, కానీ అక్కడ ఏమీ జరగలేదు. ఓవర్ పబ్లిసిటీ వస్తే ఇంకా జనంలో నానది తప్పించి. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది రూల్స్కి అతిక్రమించకుండా రూల్స్ ప్రకారమే నడుస్తుంది. అన్ని క్లారిటీగా ఏముండాలో ఆ రూల్స్ ప్రకారమే. దాదాపు 20 సంవత్సరాల నుంచి బిగ్ బాస్ ఇండియాలో ఉంది. అక్కడ ఇంకా దారుణమైన కంటెంట్ ఉంటుంది. ఎక్స్పోజింగ్లు ఉంటాయి, కిస్సులు ఉంటాయి, వాళ్ళ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, అలా ఉంటాయి బిగ్ బాస్ హిందీలో అయితే. నేను గమనించిన ప్రోమోలను బట్టేదే. కానీ తెలుగులో అలా ఏం ఉండదు. తెలుగులో సాధ్యమైన జాగ్రత్తగానే నీట్గానే లాగుతూ ఉంటారు. కానీ కొంచెం కాంట్రవర్షియల్ కంటెస్టెంట్స్ ఈ సీజన్ రావడం వల్ల పొలిటికల్గా కాంట్రవర్షియల్ కావచ్చు, బిజినెస్ పరంగా కాంట్రవర్షియల్ కావచ్చు, వేరే కేసుల పరంగా కాంట్రవర్షియల్ పర్సనాలిటీస్ రావడం వల్ల కొంచెం లైమ్ లైట్లోకి వచ్చి కొంచెం ఓవర్ నెగిటివిటీ అవుతుంది. నాకు తెలిసి ఏం కాదు సీజ్ చేసే అంత బిగ్ బాస్ షో గురించి అంత ఏం లేదు. 2-3 రోజులు మాట్లాడుకుంటారు, అన్ని న్యూస్ ఛానల్లో డిబేట్లు పెడతారు, వీళ్ళని తీసుకొచ్చారు వాళ్ళని తీసుకొచ్చారు, ఆల్రెడీ వీడియోస్ చేస్తారు. దట్స్ దేర్ ఒపీనియన్. నిజంగానే ఆ బాధ ఉంటుంది. కొంతమందికి అనిపించవచ్చు, ఏంట్రా వీళ్ళు బిగ్ బాస్కి తీసుకొచ్చిందంటారా, వీళ్ళని ఎలా తీసుకొచ్చారని మీకు కూడా ఉండొచ్చు. నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ థీమ్ ఎలాంటిదంటే మనం అర్థం చేసుకోవచ్చు. నేను అర్థం చేసుకున్న బిగ్ బాస్ థీమ్ ఏంటంటే, బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ మినీ సొసైటీ. మన సొసైటీలో ఎలాగైతే మంచోడు, చెడ్డోడు, ఎదవ, మూర్ఖుడు, తెలివైనోడు, మెంటలోడు ఇట్లా అందరూ ఉంటారు, అక్కడ హౌస్లో కూడా అలాగే ఉంటారు. ఆ ఫార్మాట్ అలాంటిది. కాబట్టి మంచి వాళ్ళనే తీసుకురావాలి ఆ షోకి అనేది ఆ షో థీమ్ కాదు. చెడ్డవాళ్ళు కూడా, అంటే మనం చెడ్డవాళ్ళ కనిపిస్తున్నారు అనుకున్న వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. ఓవర్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, పక్కోడు ఉంటాడు, బండోడు ఉంటాడు, లావోడు ఉంటాడు, పొట్టోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఎందుకంటే ఒక మినీ సొసైటీ. వీళ్ళందరి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, వీళ్ళందరూ అలా మింగిల్ అయ్యి అక్కడ ఎలా సర్వైవ్ అవుతారు అనేదే దట్ ఈస్ షో. బిగ్ బాస్ షో ఒక ఫార్మాట్ అది. దానికి ఏం కాదు నాకు తెలిసినంతవరకు అది. దిస్ ఇస్ మై లాస్ట్ వీడియో అండ్ దమ్ము శ్రీజ రీఎంట్రీ ఉండాలి, ఉండకపోతే అది పచ్చి మోసం లాగా నేను ఎప్పటికీ ఫీల్ అవుతాను. బిగ్ బాస్ రివ్యూస్ చేసినంత రోజులు నేను ఆ ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది. ఒక కంటెస్టెంట్కి క్లియర్ అన్యాయం జరిగిందిరా నేను రివ్యూస్ చేసేటప్పుడు అన్న ఫీలింగ్ ఎప్పటికీ ఉండిపోద్ది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.